వెల్కమ్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్. దిస్ ఈజ్ రాజారెడ్డి. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్యూచర్ సిటీ టు అమరావతి 12 లైన్స్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఇది ఏపీ తెలంగాణని అనుసంధానం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు దీనిని వేయడం వల్ల ప్రజెంట్ విజయవాడ రోడ్లో నుంచి చూసుకుంటే కనుక మనకు ఒక 60 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ తగ్గుతుంది. అలాగే ప్రస్తుత ప్రయాణ సమయం 4:30-5 గంటలు పడుతుంది కదా. ఇక్కడ ఈ రోడ్డు నిర్మిస్తే 2 to 3 అవర్స్లో అక్కడికి రీచ్ అవ్వచ్చు అనేది దీని ప్లాన్ అండి. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు దీనికి ఒక రైలు మార్గాన్ని కూడా వేయాలనేది యాక్చువల్ ప్లాను. ఇది హైదరాబాద్, నల్గొండ, పల్నాడు డిస్ట్రిక్ట్స్ని కలుపుకుంటూ అమరావతి రాజధాని వరకు ఉంటుంది. ఇది యాక్చువల్గా హైదరాబాద్లో పెద్దంబర్పేట ఎగ్జిట్ ఉంది కదండి. పెద్దంబర్పేట ఎగ్జిట్ నుంచి రావిర్యాల ఎగ్జిట్కి వెళ్ళి అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేసుకుంటూ ఇబ్రహీంపట్నం, చింతపల్లి, దేవరకొండ, చిలకలూరిపేట, నర్సరావుపేట, అమరావతి రాజధాని వరకు ఈ రోడ్డు నిర్మించాలని ప్లాన్ చేశారండి. ఇది యాక్చువల్గా ప్రపోజ్డ్ రూట్ మ్యాప్ అండి. ఇది ఈ ఎక్స్ప్రెస్ హైవే పనులు 2025 అంటే ఇయర్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో కానీ మొదలుపెట్టే అవకాశం ఉందండి. యాక్చువల్గా ఇది హయత్ నగర్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇబ్రహీంపట్నం మీదుగా చింతపల్లి, దేవరకొండలతో పాటు ఆ అటవీ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలలో ఉన్న సర్దార్ వెంకన్నపాలెం వెళ్తుంది. అక్కడి నుంచి చిలకలూరుపేట, నర్సరావుపేట, సత్తెనపల్లి నుంచి గుంటూరు రూరల్ మార్గం మీదుగా అమరావతిలోని తూళ్ళూరు వద్ద ముగుస్తుంది. ఇదండి దీని అలైన్మెంట్ ప్లాన్. దీని మొత్తం లెంత్ వచ్చేసరికి 277 కిలోమీటర్స్ అండి. ప్రజెంట్ ఇప్పుడు ప్రపోజల్ స్టేజ్లో ఉంది. ఇది లాస్ట్ ఇయర్ జూలై 2024 నుంచి నడుస్తూ ఉంది. ఈ హైవేని నిర్మించడం వల్ల దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుందని ఒక అంచనా వేస్తున్నారు. ఇది డిపిఆర్ ఫైనల్ స్టేజ్లో ఉందండి. ల్యాండ్ యాక్విజిషన్ కూడా జరుగుతుంది. దీనికి ఫండింగ్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారు. దీనికి ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసరికి 25,000 crores అవుతుందని ఒక ఎస్టిమేషన్ చేశారండి. సో ఈ రోడ్డు పడితే కనుక మనకు హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. అలాగే ఈ సాగర్ రోడ్డు, శ్రీశైలం రోడ్డు ఫ్యూచర్ సిటీకి కూడా చాలా బెనిఫిట్స్ జరిగే అవకాశం ఉందండి. కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యే కంపెనీస్కి కూడా ఫ్యూచర్లో నిర్మించబోయే మచిలీపట్నం పోర్టు దగ్గరికి వెళ్ళాలన్నా కూడా రైల్ మార్గము, రోడ్ మార్గము కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి అది చాలా ఫ్యూచర్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చండి. చూశారు కదండి ఫ్యూచర్ సిటీ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే గురించి. అంతేకాకుండా మనం రీసేల్ ప్రాపర్టీస్ని సేల్స్ చేస్తున్నాము త్రూ smartresale.in అనే వెబ్సైట్ ద్వారా. ఈ వెబ్సైట్ని మనమే స్టార్ట్ చేశాము. దీనికి మంచి రెస్పాన్స్ కూడా వస్తుందండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.